దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మొదటిసారి శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోబోతున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ప్రధాని ఆయన పర్యటనకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సంస్కరణలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. కర్నూలు నగర శివార్లోని నన్నూరు టోల్గేట్ వద్ద 200 ఎకరాలు ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, రాష్ట్ర మంత్రులు, పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 7,300 మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎల్లుండి ఉదయం 7:50 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలంకు వెళ్తారు. అనంతరం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో శ్రీశైలం అడవులను జల్లడపట్టారు. నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 13,429 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. మోదీ పర్యటనను సక్సెస్ చేసేందుకు జిల్లా టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు 3 లక్షల మందిని తరలించేందుకు జిల్లా టీడీపీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మొదటిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామికంగా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందినందుకు ప్రధాని మోదీ ఎలాంటి వరాలు ఇస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.